డేటా. డేటా ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ వీ ఎంటర్ త్రూ కీబోర్డ్ ఈజ్ కాల్డ్ డేటా. కీబోర్డ్ నుంచి మీరు ఏది ఎంటర్ చేసినా అదంతా డేటా. ఇంకా వేరే డెఫినేషన్స్ ఏమి జస్ట్ అర్థం కావడానికి కీబోర్డ్ నుంచి ఏమైనా ఎంటర్ చేయండి అదంతా డేటానే. డేటా ఎట్లా స్టోర్ చేస్తారు? మామూలుగా మీకు డేటా మీ డీటెయిల్స్ ఉన్నాయి, ఎట్లా స్టోర్ చేస్తారు? పీడిఎఫ్ ఫైల్స్ ఏవో ఫైల్స్లో స్టోర్ చేస్తారు. ఒక ఆర్గనైజేషన్ డేటా ఉంటుంది, లేకపోతే మీ కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, ఎలా సేవ్ చేశారు? అది ఒక ఫైలే, కాంటాక్ట్స్ ఫైల్ ఉంటుంది ఇంటర్నల్గా. ఓకేనా? మీ మూవీస్ కానీ ఏం కావాలన్నా ఫోల్డర్స్లో ఫైల్స్లో సేవ్ చేస్తారు. అది ఎంత మ్యాక్సిమం ఎంతవరకు ఉంటుంది? మీరు యూజ్ చేసేది 250 GB లేకుంటే 1 TB మ్యాక్స్, లేకపోతే 2 TB అంతవరకు హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకుంటాం మనం. అంతకంటే ఎక్కువ కావాలి కంపెనీ ఒక ఆర్గనైజేషన్ డేటా స్టోర్ చేసుకోవాలంటే చాలా ఉంది. ఈరోజు మన ఇండివిజువల్ డేటానే చాలా అయిపోయింది. ఇప్పుడు ఫేస్బుక్ వాడుతున్నాము, వాట్సాప్ వాడుతున్నాం, ఇన్స్టాగ్రామ్, ప్రతి చోట వీడియోస్, యూట్యూబ్ షార్ట్స్, ఇన్ని వీడియోస్ అప్లోడ్ కావాలంటే ఈ సైజ్ సరిపోతుందా? 250 1 TB అనేది సరిపోవట్లేదు. అంటే డేటా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా? ఇండివిజువల్కే అంత డేటా ఉంటే ఒక ఆర్గనైజేషన్కి చాలా డేటా ఉంటుంది. ఆర్గనైజేషన్ డేటా పెరిగిపోతుంది. జీబీస్ నుంచి టీబీస్, పెటాబైట్స్ అన్నమాట, టెరాబైట్స్ టు పెటాబైట్స్ మారిపోతుంది. అంటే హ్యాండిల్ చేయాల్సిన డేటా పెరిగిపోతుంది. ఈ డేటా అంతటి స్టోర్ చేసుకోవడానికి హార్డ్ డిస్క్ సఫిషియంట్? హార్డ్ డిస్క్ సఫిషియంట్ కాదు. అప్పుడు ఏం వచ్చింది కాన్సెప్ట్? మరి మనం ఎక్కువ డేటా స్టోర్ చేసుకోవడానికి మరీ ఎక్కువ డేటా అయితే క్లౌడ్. నార్మల్గా ఇంతకుముందు ఏముండేది? ప్రామినెంట్ సొల్యూషన్. మన సింగిల్ యూజర్ అయితే హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తాం. ఇంకా కొంచెం ఎక్కువ డేటా అయితే ఇప్పటి వరకు ఏం వాడేవాళ్ళు? వెరీ గుడ్, డేటాబేస్ వాడేవాళ్ళు. డేటాబేస్ అంటే టు స్టోర్ ద డేటా పర్మనెంట్లీ. హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవచ్చు. మన ఎంత హ్యూజ్? హార్డ్ డిస్క్ అంటే కొంచెం ఎక్కువ. ఓకేనా? హార్డ్ డిస్క్ ఒక 100 హార్డ్ డిస్క్లు టైప్ ఆ సైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? డేటాబేస్లో ఉంటుంది. అంటే ఇప్పుడు డేటాబేస్ అనేది ఏంటంటే ఓఎల్టీపీ సిస్టమ్ అంటారు. డేటాబేస్ ఏమంటారు? ఓఎల్టీపీ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్. ట్రాన్సాక్షనల్ ప్రాసెస్ అంటే ఇప్పుడు మీరు బ్యాంకుకి వెళ్తారు. బ్యాంకుకి వెళ్తే ఏం జరుగుతుంది? బ్యాంకుకి అమౌంట్ వేయడమో, లేకుంటే ట్రాన్సాక్షన్ విత్డ్రా చేసుకోవడమో, డిపాజిట్స్ విత్డ్రాస్ ఏమైనా చేస్తారు. ఏం చేసినా అవన్నీ ఎట్లా ఉంటాయి? యూ మే పర్ఫామ్ డిపాజిట్ ఆర్ విత్డ్రా, అవన్నీ కరెంట్ స్టేట్మెంట్సే కదా. అవన్నీ ట్రాన్సాక్షనల్ డేటానే. ఓకేనా? ట్రాన్సాక్షనల్ డేటా. డిపాజిట్ చేసినా, విత్డ్రా చేసినా, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినా అదంతా ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా మొత్తం ఎక్కడ సేవ్ అవుతుంది అంటే డేటాబేస్లో సేవ్ అవుతుంది. డేటాబేస్ ఎందుకు యూజ్ చేస్తారంటే డే టు డే డేటా సేవ్ చేసుకోవడానికి వాడతారు. డే టు డే బిజినెస్ డేటా సేవ్ చేసుకోవడానికి డేటాబేస్ వాడతారు. ఓకేనా? ఓఎల్టీపీ సిస్టమ్ అంటారు. ఓఎల్టీపీ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్. క్లియర్ ఇక్కడ దాకా? ఓఎల్టీపీ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెస్. ఇంకా ప్రాసెస్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మీరు ఏటీఎంకి వెళ్ళారు. ఏటీఎంలో మీ బ్యాంకులో 10,000 బ్యాలెన్స్ ఉంది, 10,000 ఉంది. ఏటీఎంలో 5,000 డ్రా చేశారు. అవైలబుల్ బ్యాలెన్స్ అని మీకు మెసేజ్ వస్తుంది. వెంటనే ఎంత వస్తుంది? అవైలబుల్ బ్యాలెన్స్ 5K అని వస్తుంది. అది లేట్ అవుతుందా, వెంటనే వస్తుందా? ఇమీడియట్ రిఫ్లెక్షన్. ఎందుకంటే అది ట్రాన్సాక్షనల్ డేటా. డేటాబేస్లో డేటా ట్రాన్సాక్షనల్ డేటా కాబట్టి తొందరగా రిఫ్లెక్ట్ అవుతుంది. రీసెంట్ డేటా మాత్రమే ఉంటుంది. పాస్ట్ డేటా ఉంది, రీసెంట్ మనం ట్రాన్సాక్షన్స్లో చేసేది ఆ డేటా మొత్తం ఉంటుంది. క్లియరా ఇక్కడ దాకా? మరి ఇప్పుడు మనకి ఏంటంటే పాస్ట్ డేటా కావాలి, హిస్టారికల్ డేటా అంటారు. ఏమంటారు? పాస్ట్ డేటాని హిస్టారికల్ డేటా. ఏ కంపెనీకైనా డేటా ఉంటుంది, హిస్టారికల్ డేటా. ఒక 10 years డేటా కావాలనుకున్నారు. ఎందుకు అవసరం ఉంటుంది హిస్టారికల్ డేటా? జనరల్గా హిస్టారికల్ డేటా ఇంపార్టెన్స్ ఏముంటుంది? డేటా అనాలిటిక్స్. వెరీ గుడ్, పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవచ్చు. డేటా అనాలిటిక్స్ చేస్తుంది, ప్రిడిక్షన్ చేస్తుంది కంపెనీ డేటాను బట్టి. సపోజ్ లాస్ట్ ఇయర్ దసరాకి ఏదైనా ఒక ప్రోడక్ట్ ఎక్స్ అనే ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు మార్కెట్లోకి. ఒక 10,000 ప్రోడక్ట్లు తెప్పించారు. ప్రోడక్ట్లు తెప్పిస్తే అవి 500 సేల్ అయ్యాయి. నెక్స్ట్ దసరాకి ఈసారి కూడా ఎక్స్ అనే ప్రోడక్ట్ని తీసుకురావాలా వద్దా? తీసుకురావాల్సిన అవసరం లేదు, అంతే కదా. పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ దాన్ని బేస్ చేసుకొని చేస్తారు. ఈసారి తెప్పిస్తే ఏమైనా యూజ్ ఉంటుందా? యూజ్ ఉంటుంది కదా. అది ఎలా చేసుకోవచ్చు? బేస్డ్ ఆన్ ద పాస్ట్ డేటా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. బిజినెస్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందని బేస్డ్ ఆన్ ద పాస్ట్ ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకేనా? దానికోసం రిపోర్ట్స్ అన్నీ అవసరం ఉంటాయి. డేటా అనాలిసిస్ చేయాలంటే మనకి ఈ డేటాబేస్లో డేటా సరిపోదు. అప్పుడు ఏం కావాలి మనకి? హిస్టారికల్ డేటా కానీ ఎనాలిటికల్ డేటా కానీ స్టోర్ చేసుకోవాలంటే మనకు ఓఎల్ఏపీ సిస్టమ్ అవసరం. ఏ సిస్టమ్ అవసరం? ఓఎల్ఏపీ, ఆన్లైన్ ఎనాలిటికల్ ప్రాసెస్. దీన్ని ఏమంటామంటే డేటా వేర్ హౌస్ అంటారు. ఇక్కడ దాకా క్లియర్ అందరికి? డేటా వేర్ హౌస్ అంటే ఏంటంటే ఎనాలిటికల్ ప్రాసెస్. అంటే ఎక్కువ ఉంటుందా, సైజ్ తక్కువ ఉంటుంది? ఇది డేటాబేస్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఇది హిస్టారికల్ డేటా మొత్తం ఉంటుంది. డేటాబేస్లో జస్ట్ రీసెంట్ డేటా, 5 months 6 months డేటా ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు బ్యాంకుకి వెళ్ళారు. బ్యాంకుకి వెళ్ళి 15 years ట్రాన్సాక్షన్ కావాలన్నారు.
వెంటనే వస్తుందా మీకు? రాదు. 15 years ట్రాన్సాక్షన్ అంటే అప్లై చేసుకోండి మేము ఇస్తామంటారు. ఎందుకు? అది డేటా వేర్ హౌస్లో ఉంటుంది, అక్కడ అప్లై చేసుకొని వస్తారు. ఓకేనా? జస్ట్ నీకు ఫ్యూ మంత్స్ ట్రాన్సాక్షన్స్ కావాలి, సెల్లోనే డౌన్లోడ్ చేసి వెంటనే వచ్చేస్తాయి. రీసెంట్ డేటాబేస్లోనే వెంటనే వస్తాయి. డేటా వేర్ హౌస్ అంటే మళ్ళీ వాళ్ళు కనెక్షన్ వేరే చోటుకి వెళ్ళిపోతారు. ఓకేనా? క్లియర్ ఎక్కడ దాకా? అరుణ్ ఐ క్లియర్? ఓకే. ఓఎల్ఏపి ఓఎల్టీపీ క్లియర్. మనకి డేటాబేసెస్ మార్కెట్లో ఏమి అవైలబుల్ ఉన్నాయి? కరెంట్ డేటాబేసెస్ మీరు చాలా వినింటారు. అరకిల్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ డేటాబేస్. ఇంకా ఎంఎస్ ఎస్క్యూఎల్, మైసీక్వెల్, ఇంకా మీకు తెలిసిన డేటాబేస్లు ఏమున్నాయి? వెరీ గుడ్. DB2, MongoDB. There are so many databases available in the market. ఇవన్నీ డేటాబేస్లే. ఓకేనా? డేటా వేర్ హౌస్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి వీటికి. ఓకేనా? అరకిల్ డేటా వేర్ హౌస్ కూడా ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు మీరు అరకిల్ వాడాలనుకున్నారు, ఏం చేయాలి? arkill.com లోకి వెళ్ళి మేము అరకిల్ డేటాబేస్ వాడుతున్నామని కన్సల్ట్ అయితే వాళ్ళు ఒక లైసెన్స్ ఇస్తారు. ఓకేనా? లైసెన్స్ ఇస్తే మీరు ఎక్కడైతే ఇన్స్టాల్ చేయాలనుకున్నారో అక్కడ లైసెన్స్ కీ ఐడి ఇన్స్టాల్ చేసుకొని అరకిల్ డేటాని వాడుకోవచ్చు. ఓకేనా? అంటే డేటాబేస్ ఎక్కడ ఉన్నట్టు, మీరు ఎక్కడ వాడుతున్నారో అక్కడే ఉంటుంది. మీ ఆఫీస్లో వాడుతున్నారనుకో అక్కడే ఉంటుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒకటే చోట ఉందనుకో దాన్ని ఏమంటామంటే ఆన్ ప్రిమైజ్ అంటారు. ఏమంటారు? ఆన్ ప్రిమైజ్. డేటాబేస్ ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటంటే డేటాబేస్లో సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు వాడే ప్రతిదీ, వాట్ ఎవర్ ద ఐటమ్స్ ఆర్ సర్వీసెస్ యు ఆర్ యూజింగ్, హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఆర్ నెట్వర్కింగ్ సొల్యూషన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్ ద థింగ్స్ ఆర్ విత్ ఇన్ యువర్ ప్రిమిసెస్. మీ ప్రిమిసెస్లోనే ఉంటాయి. డేటాబేస్ స్టోరేజ్ అంతా మీ కంట్రోల్లో ఉంటుంది మొత్తం అంతా. ఆన్ ప్రిమైజ్ అంటే ఆన్ ప్రిమైజ్కి ఆపోజిట్ మనకి ఇప్పుడు డేటా ఆన్ ప్రిమైజ్లో ఉన్నది కూడా సరిపోవట్లేదు. మన పర్సన్కే మనం క్లౌడ్ వాడాల్సి వస్తుంది. అసలు ఆ క్లౌడ్ అంటే ఏంటి? క్లౌడ్ అంటున్నాం. క్లౌడ్ అంటే ఏంటి అసలు? క్లౌడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆన్ ప్రిమైజ్ డేటా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యువర్ కంట్రోల్. ఓకేనా? క్లౌడ్ అంటే మీకు ఏం కావాలో అవన్నీ థర్డ్ పార్టీ ఇస్తారు, సర్వీస్ ప్రొవైడర్స్ ఇస్తారు. ఏం కావాలో అంతా మీకు, నెట్వర్క్ స్విచ్చెస్ కావాలన్నా, రౌటర్ కావాలన్నా, సర్వర్ కావాలన్నా, డేటా వేర్ హౌస్ కావాలన్నా, డేటాబేస్ కావాలన్నా అన్ని ఎవరు ఇస్తారు? థర్డ్ పార్టీ వాళ్ళు ఇస్తారు. మీరు వాడుకున్నందుకు పే చేస్తారు. వయా ఇంటర్నెట్ మీరు యాక్సెస్ చేసుకుంటారు. you are using all the services provided by the third parties via internet and you have to pay the bill for whatever the amount you are using. ఓకేనా? బిల్ పే ఎవరు మరి సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరున్నారు మార్కెట్లో చేయడానికి? AWS ఉంది, Azure ఉంది, GCP ఉంది. ఏంటి అసలు AWS ఎవరిది? అమెజాన్ వాడిది, అమెజాన్ వెబ్ సర్వీస్. Azure అంటే మైక్రోసాఫ్ట్ వాడిది. GCP గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, గూగుల్ వాడిది. ఇప్పుడు మీకు అర్థం అవడానికి క్లౌడ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. స్మాల్ ఎగ్జాంపుల్స్. క్లౌడ్కి, ఆన్ ప్రిమైజ్కి. మీకు పవర్ కావాలా ఇంటికి? డైలీ వేజెస్, డైలీ వీఆర్ కన్స్యూమింగ్ పవర్. ఓకే, హౌ వీ గెట్ ద పవర్? ఇంటికి పవర్ ఎలా వస్తుంది? 2 ways ఉన్నాయి. ఓకేనా? ఎక్కడ ఉన్నాయి? మీరు కావాలంటే యూ హ్యావ్ టు ఇన్స్టాల్ సోలార్ ప్యానల్స్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ హౌస్. లేకపోతే మన పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది కదా, KPTCL కానీ, APDPCL, TSPTCL మొత్తం ఉంటాయి కదా, అక్కడి నుంచి పవర్ వస్తుంది. బోర్డ్స్, గవర్నమెంట్ పవర్ ఇస్తుంది పవర్ బోర్డ్స్ నుంచి. మరి ఆన్ ప్రిమైజ్ ఈ పవర్ బోర్డ్కి సంబంధం ఏమంటే, ఆన్ ప్రిమైజ్ అంటే సోలార్ ప్యానల్స్ లాగా. సోలార్ ప్యానల్స్ ఏం చేస్తారు? మన ఇంటిపైనే ఉంటాయి. ఓకేనా? మన ఇంటిపైనే సోలార్ ప్యానల్ ఉంటుంది. మనకి ఎంత పవర్ ఇస్తుందో అది దాని టార్గెట్ ఉంటుంది, అంత పవర్ వస్తుంటుంది, మనం కన్జ్యూమ్ చేసుకుంటుంటాం. ఇక్కడ మెయింటెనెన్స్ ఎవరికి పడుతుంది? సోలార్ ప్యానల్ ఏదైనా ఇరిగిపోతే ఎవరు రీప్లేస్ చేసుకోవాలా? మనమే రీప్లేస్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి సోలార్ ప్యానల్ ద్వారా 100 మెగావాట్స్ పవర్ వస్తుంది. సపోజ్ మెగావాట్స్ పవర్ వస్తుంది. ఈసారి మొత్తం చుట్టాలు వచ్చారు, మీకు కరెంట్ ఎక్కువైంది, మెగావాట్స్ కాదు ఎంతో సంథింగ్ చుట్టాలు వచ్చారు, కరెంట్ ఎక్కువ అవసరం. ఈసారి 1000 యూనిట్స్ అవసరం. అది ప్రొడ్యూస్ చేసేదేమో 100 యూనిట్స్. మీకు 1000 యూనిట్స్ అవసరం. 1000 యూనిట్స్ అవసరం. అది వస్తుందా సోలార్ నుంచి? రాదు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఎక్స్ట్రా సోలార్ ప్యానెల్స్ ఫిట్ చేయాల్సి ఉంటుంది. అదంతా tedious టాస్క్, హెక్టిక్ టాస్క్, అంతే కదా? మరి లిమిటెడ్ పవర్ సప్లై ఉంటుంది, లిమిటెడ్ ఉంటుంది. అంత మేనేజ్మెంట్, అప్గ్రేడేషన్, ఏదైనా అప్గ్రేడ్ అయినా అన్ని చేంజెస్ చేసుకోవాల్సింది మీరే. దానికి ప్యానల్స్ రీప్లేస్ చేయడం అంతా మీ చేతిలో ఉంటుంది. అలా కాకుండా ఇంకో సొల్యూషన్ ఏముంది? క్లౌడ్. ఇప్పుడు APTPCL కానీ, KPTCL కానీ ఇవన్నీ పవర్ బోర్డ్స్, కర్ణాటక పవర్ సప్లై. ఓకేనా? వీళ్ళు ఏం చేస్తారు? పవర్ జనరేట్ చేస్తారు. జనరేట్ చేసి వయా వైర్స్ మనకు అందిస్తారు. వయా వైర్స్ మనం యాక్సెస్ చేసుకుంటాం. యాక్సెస్ చేసుకొని మంత్లీ బిల్ వస్తుంది.
మంత్లీ బిల్ వస్తే ఆ బిల్ పే చేస్తాం మనం. ఓకేనా? మనం ఏమన్నా ఇక్కడ పవర్ జనరేట్ అయ్యే దగ్గర జనరేటర్ పేలిపోతే మనం రీప్లేస్ చేస్తామా? వైర్స్ తెగిపోతే మనం రీప్లేస్ చేస్తాం? మనకు సంబంధం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ బై ద గవర్నమెంట్. మన పార్ట్ ఏంటి? వీ హ్యావ్ టు పే ద బిల్ వాట్ ఎవర్ ద అమౌంట్ వీఆర్ రిసీవింగ్. ఓకే, likewise here cloud also same. Instead of wires, all the services accessed via ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాము. ఇక్కడ మనం యూజర్ మనం ఎంత వాడుకుంటే దానికి బిల్ పే చేస్తాం. ఇక్కడ ఎవరుంటారు? ప్రొవైడర్స్ ఎవరు? ఇక్కడ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. ఇక్కడ సర్వీసెస్ అని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? సర్వీసెస్ అంటే ఏంటి? ఏం సర్వీసెస్? మనకు డేటాబేస్ కావాలన్నా, స్టోరేజ్ కావాలన్నా, ఓకేనా, లేకపోతే సర్వర్ కావాలన్నా, సిస్టమ్ ఏం కావాలన్నా సరే ప్రతి సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మేజర్ ప్రొవైడర్స్ ఏమున్నారు మార్కెట్లో? AWS, Azure, GCP. These are the major cloud providers across the market. AWS ద్వారా ఉంది, Azure ద్వారా, GCP ద్వారా మనకు వచ్చింది. క్లౌడ్ మనం తీసుకుంటాం, ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటాం, మనం ఎంత వాడితే అంత పే చేస్తాం. ఎనీ డౌట్? ఎక్స్క్యూజ్ మీ, 1 సెకండ్. చెప్పండి. క్లౌడ్ వచ్చేసి అన్ని ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ అన్నారు, రౌటర్ ఇంకా అన్నారు. రౌటర్ అంటే ఇవన్నీ ఒక డివైజెస్ కదా? డివైస్ ని మనం మన కంప్యూటర్ ద్వారా కనెక్ట్ అయ్యి దాంతోనే కనెక్ట్ చేసుకుంటే అక్కడి నుంచి వచ్చేస్తుంది మీకు వయా ఇంటర్నెట్. మన క్లౌడ్ అన్ని ఉంటాయి. అంటే మనం ఇండివిజువల్ గా కనెక్ట్ చేసుకున్న అవసరం లేదా? మనం అంటే మన దగ్గర అట్లా అవసరం లేదా? మనకి జస్ట్ క్లౌడ్ కనెక్ట్ అవడానికి మన దగ్గర సిస్టమ్ ఉండి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఇప్పుడు సపోజ్ నీ ర్యామ్ 1 GB ఉంది. సపోజ్ మీ సిస్టమ్ లో నీకు 100 GB ర్యామ్ కావాలి. అవును, ఓకేనా? అప్పుడు ఏం చేయొచ్చు? ఇక్కడికి వెళ్ళి EC2 సర్వీసెస్, ర్యామ్ అన్ని ఉంటాయి క్లౌడ్ లో. EC2 సర్వర్స్, ర్యామ్, స్టోరేజ్. ర్యామ్ కి స్టోరేజ్ కి డిఫరెన్స్ తెలుసుగా? రోమ్. అవన్నీ డైరెక్ట్ వయా ఇంటర్నెట్. నువ్వు లైక్ వైజ్ గూగుల్ ఎట్లా వాడతానో అలా క్రియేట్ చేసుకొని నువ్వు చేసే సర్వీస్ ప్రతిదీ దాంట్లో రన్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. నువ్వు ఇక్కడ ప్రోగ్రామ్ రన్ కావాలంటే 1 GB సరిపోదు. అప్పుడు క్లౌడ్ సిస్టమ్ నీకు కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ నీ సిస్టమ్ లోనే ఆ క్లౌడ్ ఓపెన్ అవుతుంది, అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, విత్ పెయిడ్ సర్వీస్. క్లౌడ్ అంటే కూడా ప్రొవైడ్ చేస్తారు సర్వీస్. అవి కూడా మిషన్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? అక్రాస్ ద రీజన్స్ ఉంటాయి. ఏషియా పసిఫిక్ రీజన్ వాళ్ళ డేటా సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి. అమెజాన్ వాడిది మొన్న రీసెంట్ గా హైదరాబాద్ లో పెట్టారు. ఓకేనా? అట్లా డేటా సెంటర్స్ లో అక్కడ డేటా స్టోర్ ఉంటుంది. అన్లిమిటెడ్ స్టోరేజ్ క్లౌడ్. ఓకేనా? కరెంట్ ఇప్పుడు నీకు డైలీ 100 యూనిట్స్ వాడుతున్నావు, మీ చుట్టాలు వచ్చి 1000 యూనిట్స్ వాడాల్సి వచ్చింది. మీకు డైరెక్ట్ వాడుకోవచ్చుగా, ప్రాబ్లం లేదు కదా. ఎన్ని వాడితే అంత బిల్ పే చేస్తారు. 10,000 యూనిట్స్ వాడాలన్నా కూడా మీకు డోంట్ బాదర్ అబౌట్ మెయింటెనెన్స్. క్లియర్? పెయిడ్ సర్వీస్ లాగా. పెయిడ్ సర్వీస్ అంటే ప్రతిదీ దాంతో యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అంటే స్మాల్ ఇది ఓన్లీ ఫర్ బిగ్ కంపెనీస్ మాత్రమేనా, లేకుంటే ఇట్లా చిన్న కంపెనీస్ కూడా వాడుకోవచ్చు? చిన్న కంపెనీస్ కూడా వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. మనం చేయాల్సిందల్లా జస్ట్ ఓపెన్ చేసుకుని, మనం జీమెయిల్ ఎట్లా ఓపెన్ చేస్తాం, మనం అసలు మన సెల్కే వాడుతున్నాం కదా క్లౌడ్. మన సెల్లో మొబైల్ 128 GB ఉంటుంది, ఫొటోస్ ఫిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు 128 GB ఫిల్ అవ్వడం ఒకప్పుడు లేట్, కానీ ఇప్పుడు 128 GB చాలా ఈజీగా ఫిల్ అయిపోతుంది. ఎక్కడ చూసినా ఒక 50 సెల్ఫీలు 60 సెల్ఫీలు తీసుకోవడం ఒకటే చోటే. అట్లాంటివి నెంబర్ ఆఫ్ పెరిగిపోతే 128 GB ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిపోతే ఏమొస్తుంది? పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది. పర్ఫార్మెన్స్ వచ్చిందని మనం వెంటనే ఏం చేస్తాం? ఫొటోస్ అన్నిటిని క్లౌడ్ లేక్ మూవ్ చేస్తున్నాం. గూగుల్ క్లౌడ్ లేక్ కానీ, కొంతమంది యాపిల్ వాడే వాళ్ళు అయితే iCloud అట్లా క్లౌడ్ లేక్ మూవ్ చేస్తున్నారు. క్లౌడ్ అంటే జస్ట్ జీమెయిల్ లాగా వాడు. ఇప్పుడు జీమెయిల్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాం? మనకు అకౌంట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ తో డైరెక్ట్ క్లౌడ్ కనెక్ట్ అయిపోతాం. మనకు అక్కడ ఏ సర్వీసెస్ కావాలో అన్ని సర్వీసెస్ యాక్సెస్ చేసుకుంటాం. ఆన్లైన్ బ్యాక్. ఓకే, మీకు క్లియర్? మ్యూట్ చేసుకోండి. డౌట్ ఉంటే మాత్రం స్టాప్ చేసి అడగండి, నో ప్రాబ్లం. ఇప్పుడు క్లౌడ్ వల్ల బెనిఫిట్స్ ఏమొచ్చాయి మనకి? యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్. ఇంటర్నెట్ ఉంటే చాలు మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా స్టోరేజ్, మనకి ఎంత స్టోరేజ్ కావాలంటే అన్లిమిటెడ్ వచ్చేసింది. అక్కడ ఆన్ ప్రిమైజ్ లో లిమిటెడ్ ఏదైనా సరే లిమిటెడ్ యాక్సెస్, ఇక్కడ అన్లిమిటెడ్. మనం అమౌంట్ పే చేస్తాం అంతే. ఓకేనా? ఒక నిమిషం అండి. చెప్పండి. క్లౌడ్ డేటాబేస్ అన్నప్పుడు యాక్చువల్ గా ఒక డివైజెస్ మాత్రమే అది యూజ్ అవ్వాలి కదా? అంటే ఇప్పుడు నేను మొబైల్ యూజ్ చేస్తున్నాను, ఆ మొబైల్ కి డౌన్లోడ్ అవుతుంది. సేమ్ డేటా నేను ఇంకొక మొబైల్లో డౌన్లోడ్ చేసినప్పుడు అవుతుందా? ఇప్పుడు చూడండి, మీరే జీమెయిల్ వాడుతున్నారు. జీమెయిల్ ల్యాప్టాప్ లో లాగిన్ అయ్యి వాడతారు, డౌన్లోడ్ చేస్తారు. మీ మొబైల్లో వాడతారు, లేకుంటే మీ ఫ్రెండ్ ల్యాప్టాప్ లో ఎక్కడైనా ఎన్ని చోట్ల లాగిన్ చేయొచ్చు ఒకటేసారి. సేమ్ అకౌంట్ ఉంటే మీకు. స్మాల్ డౌట్ ఏంటంటే,
స్కూల్లో వర్క్ చేసినప్పుడు ఆన్లైన్ యాక్చువల్గా ఫ్రమ్ అదర్ స్కూల్ బెంగళూరు నుంచి కంపెనీ వాళ్ళు ఓకే 2 డివైజెస్ కి మేము క్లౌడ్ డేటాబేస్ అడిగాం. ఒక ఓకే డివైస్ కి వాళ్ళు ల్యాప్టాప్ కి క్లౌడ్ డేటాబేస్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే సేమ్ డేటాబేస్ మీరు సెకండ్ డివైజెస్ కి యూజ్ చేసుకోలేరు, ఒకటే డివైస్ ఫిక్స్ అని చెప్పి అన్నారు. వాళ్ళు ఏం చేశారు అక్కడ కంట్రోల్ చేశారు. ఓకేనా, మీరు చార్జెస్ చేయడానికి వాళ్ళు కంట్రోల్ చేశారు. ఓకే, అంటే యాక్చువల్గా పెయిడ్ సర్వీస్ మాది. అదే ఎవడంటే పెయిడ్ సర్వీసే, మీరు డబ్బులు ఎక్కువ కడితే మొత్తం ఎన్ని దానికైనా వచ్చేటట్టు చేయొచ్చు. కంట్రోల్ చేశారు అంతే. ఓకే 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 ఓకేనా, వాళ్ళకి అమౌంట్ పర్స్పెక్టివ్ లో వాళ్ళు ఇచ్చిన డబ్బులకి వాళ్ళకి సరిపోయే దాన్ని చేసింటారు. ఓకే, ఇంకో ఇందులో వచ్చేసి క్లౌడ్ డేటాబేస్ అనేది దాంట్లో ఒకవేళ మన హిస్టరీ డిలీట్ చేస్తే కంప్లీట్ గా ఏమైనా డిలీట్ అయిపోతుంది డివైస్ లో. ఓకే, ఇప్పుడు అదే నెక్స్ట్. ఓకేనా, దాని మెయింటెనెన్స్ ఏంటి, ఇప్పుడు ఉన్నది ఏంటి, ఫీచర్స్ ఏంటి, మనం ఎందుకు స్నోఫ్లేక్ వచ్చాం. ఓకేనా, ఓకే సార్. క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మరి కంపెనీస్ చాలా డేటా ఉంది. ఇప్పుడు మన టాపిక్ ఏంటి, స్నోఫ్లేక్. మన టాపిక్ స్నోఫ్లేక్. స్నోఫ్లేక్ అంటే ఏంటంటే ఇది ఒక డేటా వేర్ హౌస్. స్నోఫ్లేక్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ డేటా వేర్ హౌస్, బట్ క్లౌడ్ డేటా వేర్ హౌస్. స్నోఫ్లేక్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ క్లౌడ్ డేటా వేర్ హౌస్ విచ్ ఈస్ డిప్లాయిడ్ ఆన్ ఎయిదర్ ఆఫ్ ద క్లౌడ్స్. AWS మీద కానీ లేకపోతే 3 దాంట్లో సపోర్ట్ చేస్తారు, Azure ఆర్ GCP. ఈ 3 క్లౌడ్స్ లో ఉన్న డేటా వేర్ హౌస్ ఇది. స్నోఫ్లేక్ ఈజ్ ఏ క్లౌడ్ డేటా వేర్ హౌస్ విచ్ ఈస్ డిప్లాయిడ్ ఆన్ ఎయిదర్ ఆఫ్ ద క్లౌడ్ సర్వీసెస్. AWS లో కానీ Azure లో కానీ GCP లో కానీ ఉన్న క్లౌడ్ సర్వీస్. మరి అసలు మెయిన్ పర్పస్ ఏంటి, ఈ స్నోఫ్లేక్ ని మెయిన్ ఎందుకు వాడతారు? యూజర్ ఫర్ డేటా స్టోరేజ్ కోసం వాడతారు. డేటా స్టోరేజ్ కూడా హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా స్టోరేజ్ కోసం, డేటా ప్రాసెసింగ్ కోసం వాడతారు, ఇంకా డేటా ఎనాలిసిస్ కోసం వాడతారు. Snowflake is a cloud data warehouse which is mainly used for data storage, data processing and data analytics. ఎనాలిసిస్ చేయడానికి, ఎనాలిటిక్స్ అంటే ఈ స్నోఫ్లేక్ అనేది ఒక ఎనాలిటికల్ సొల్యూషన్. మనం డేటాను ఎనలైజ్ చేయడానికి స్నోఫ్లేక్ మంచి యూజ్ అవుతుంది. ఎంత డేటా, హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా అంటే ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా స్టోరేజ్ అన్నాం. హ్యూజ్ వాల్యూమ్స్ అంటే ఎంత ఉండొచ్చు, మేబీ గెస్ చేయండి. జనరల్ గా పెటాబైట్స్, టెరాబైట్స్ టు పెటాబైట్స్ ఆఫ్ డేటాని ఈజీగా హ్యాండిల్ చేస్తారు. చాలా ఈజీగా, చాలా కంపాటబుల్ గా చేస్తారు. టెరాబైట్స్ టు పెటాబైట్స్ ఆఫ్ డేటా. ఇంకా 1024 పెరుగుకుంటూ పోతుంటుంది. 1024 బైట్స్ అంటే 1 GB కదా, మళ్ళీ 1024 GB అంటే ఒకటి వస్తుంది. అట్లే 1024 TB అంటే టెరాబైట్స్ అంటే అట్లా. ఓకేనా, అంతే. క్లియరా? మరి స్నోఫ్లేక్ టార్గెట్ ఏంటి, డేటా మైగ్రేషన్ చేస్తాం. డేటా మైగ్రేషన్ చెప్తా. డేటా మైగ్రేషన్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి కూడా మైగ్రేషన్ జరుగుతుంది. మెయిన్ మన జాబ్ రోల్ ఏంటంటే డేటా మైగ్రేషన్ చేస్తాం. డేటా మైగ్రేషన్ అంటే మూవింగ్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ టు స్నోఫ్లేక్. స్నోఫ్లేక్ కి డేటా పంపించడం. ఎక్కడుంటుంది జనరల్ గా డేటా? డేటాబేసెస్ లో ఉంది. ఎక్కడ టార్గెట్ సోర్స్ ఏంటి, అరకిల్లో ఉంది డేటా. ఓకేనా, MS SQL లో ఉంది, ఇంకా MySQL లో ఉంది, ఎక్కడైనా ఉండొచ్చు. MySQL లో ఉంది, లేకుంటే ఫ్లాట్ ఫైల్స్ లో ఉంది. ఫైల్స్ లో కూడా పెట్టుకుంటారు కదా చిన్న కంపెనీ అయితే. ఇదంతటిని మనం స్నోఫ్లేక్ లేక్ మైగ్రేట్ చేయాలనుకున్నాం. ఎందుకు మైగ్రేట్ చేయాలనుకుంటారు జనరల్ గా? వాళ్ళ డేటా అక్కడ సరిపోకనా? ఈజీ టు యాక్సెస్. జనరల్ గా వై డేటా మైగ్రేషన్, ఎందుకు స్నోఫ్లేక్ కి మైగ్రేట్ అవుతున్నారు చాలా మంది? పర్పస్ మైగ్రేషన్ అంటున్నా కదా, మెయిన్ మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ మనకు ఉన్నాయి. ఎందుకు మైగ్రేషన్ జరుగుతుంది? సెక్యూరిటీ. చెప్పండి. సెక్యూరిటీ, వెరీ గుడ్. సెక్యూరిటీ, నాట్ ఓన్లీ సెక్యూరిటీ ఆల్సో, బట్ ఆల్సో ఇప్పుడే మనం డిస్కస్ చేసాం, హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా సపోర్ట్ చేస్తుంది ఈజీగా, ఇంకా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఇంకా కాస్ట్ కటింగ్. ఇక్కడ ఎక్కువ అయిపోతుంది కాస్ట్. ఇక్కడ మనకి ఎంత అవసరం అంత వాడుకొని కాస్ట్ కటింగ్ చేసుకోవచ్చు. ఇంకా స్కేలబిలిటీ ఉంది. ఏమంటారు? స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అంటే జస్ట్ చూపిస్తా చూడండి మీకు ఒకసారి.
దీని గురించి బాధ అవ్వకండి, ప్రతిదీ చూపిస్తాను నేను ఎట్లా ఓపెన్ చేయాలా, స్నోఫ్లేక్ ఏంటి అంత చూపిస్తే. జస్ట్ ఇప్పుడు స్కేలబిలిటీ చూపించడం కోసం ఇది ఓపెన్ చేశాను. ఇది మన స్నోఫ్లేక్ ఇవై ఇలా ఉంటుంది. ఇది మన వేర్ హౌస్, ఓకేనా. వేర్ హౌస్ అంటారు. వేర్ హౌస్ అంటే మన సర్వర్, మనం యాక్సెస్ చేసుకుంటా ఉన్నాం క్లౌడ్లోనే, ఇది సర్వర్. ఈ సర్వర్ని మనం వేర్ హౌస్ని ఓపెన్ చేసుకొని దాన్ని ఇప్పుడు సైజ్ ఉంది కదా దానికి, ఇక్కడ ఏముంది ఎక్స్ట్రా స్మాల్ని లార్జ్కి మార్చుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా మార్చుకోవచ్చు. మీకు వేర్ హౌస్ డిస్కస్ చేసినప్పుడు వస్తుంది, ఓకేనా. విజయ్ బ్రో వేర్ హౌస్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు? వేర్ హౌస్ వేర్ హౌసెస్ ఎక్కడ ఉన్నాయా? వేర్ హౌస్ ఉంది ఒకటి. సపోజ్ మన ఓన్ వేర్ హౌస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి, వేర్ హౌస్ సైజ్ ఉంది, వేరే సైజ్ ఎక్స్ట్రా స్మాల్ ఉంది ఇక్కడ, ఓకేనా. మనకు అవసరం అనుకుంటే సైజ్ మార్చుకోవచ్చు, ఎంత కావాలంటే అట్లా సైజ్ అయితే మనం మార్చుకోవచ్చు, మన చేతిలోనే ఉంటుంది. ట్రైల్ అకౌంట్ కి ఓన్లీ ఎక్స్ట్రా స్మాల్ ఉన్నాయి. మామూలు క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా స్మాల్, లార్జ్, మన బట్టల సైజు ఉన్నట్టే ఇవన్నీ ఉంటాయి. వేర్ హౌస్ సైజు అంటే ఎన్ని రికార్డ్స్ పర్ఫామ్ చేయడానికి మనకు ఉన్నట్టుండి పెరిగిన సైజు. మనం కంప్యూటర్ కాస్ట్ కూడా పెంచుకోవచ్చు. వేర్ హౌస్ అంటే ఏం లేదు, మనం వర్క్ చేయడానికి కంప్యూటేషన్ పవర్ ఇస్తుంది వేర్ హౌస్. మన కంప్యూటర్ ఎట్లా, సర్వర్ ఎట్లా, అట్లా వేర్ హౌస్ ద్వారానే మనకి డిఎంఎల్ ఆపరేషన్స్ అని ఉంటాయి, అవి జరుగుతాయి. ఓకే, అది డిస్కస్ చేసినప్పుడు చూద్దాం. ఇది చేంజ్ చేసుకోవచ్చు, ఇది ఫ్రీ ట్రయల్ ఎడిషన్ కాబట్టి ఇక్కడ మార్చే కాలేదు, అన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, చూపిస్తాం మీకు ఎట్లా చేంజ్ అవుతుంది అనేది చూపిస్తాం. ఏమై క్లియర్? కాస్ట్ పెరుగుతుంది, మనం ఎంత పెంచుకుంటే అంత కాస్ట్ పెరుగుతుంది, కానీ మనకి ఎఫెక్టివ్గా రిజల్ట్ వచ్చేస్తుంది, ఫాస్ట్గా పర్ఫార్మెన్స్. ఆ స్కేలబిలిటీ అనేది బయట ఏదానికి లేదు, ఓకేనా. మనకి ఎంత అవసరం అంత పెంచుకోవచ్చు స్కేలబిలిటీ. ఇవన్నీ ఉండడం వల్ల స్కేలబిలిటీ కానీ, కాస్ట్ కటింగ్ కానీ, పర్ఫార్మెన్స్, హ్యూజ్ వాల్యూమ్, సెక్యూరిటీ, ఇదంతా ఉండడం వల్ల స్నోఫ్లేక్ మైగ్రేట్ అవుతుంది. ఇంకా ఇవే కాకుండా ఇంకేమైనా ఉన్నాయా చూడండి ఒకసారి. స్కేలబిలిటీ అన్నా, ఇవి కాకుండా ఏమైనా ఉన్నాయా? మరి అమెజాన్కి వాటికి కూడా ఉంటాయిగా. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఉన్నాము, ఏడబ్ల్యూఎస్ కూడా ఒక డేటా వేర్ హౌస్ ఉంటుంది కదా, రెడ్ షిఫ్ట్ అని ఉంది, ఓకేనా. అజ్యూర్కి అజ్యూర్ సినాప్స్ ఉంది. జీసీపీ కూడా బిగ్ క్వెరీ అని ఉంది. ఇవన్నీ వీళ్ళ డేటా వేర్ హౌసెస్. ఏడబ్ల్యూఎస్ వాళ్ళ డేటా వేర్ హౌస్ రెడ్ షిఫ్ట్, అజ్యూర్ వాళ్ళది సినాప్స్, జీసీపీ వాళ్ళది బిగ్ క్వెరీ. వీళ్ళందరూ ఏంటి, మనకి స్నోఫ్లేక్ కాంపిటీటర్స్. మనం నేర్చుకున్న దానికి కాంపిటీటర్స్ ఎవరంటే వీళ్ళు. మరి ఏంటి, స్నోఫ్లేక్ కూడా క్లౌడ్ సర్వీసెస్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటుంది? ఏడబ్ల్యూఎస్ నుంచి కానీ, అజ్యూర్ నుంచి కానీ, జీసీపీ నుంచి కానీ యాక్సెస్ చేసుకుంటుంది. మరి ఇక్కడ రెడ్ షిఫ్ట్, సినాప్స్, బిగ్ క్వెరీ కూడా ఉన్నాయి. మరి వీటికి కాకుండా స్నోఫ్లేక్కి రావడానికి ఈజ్ దర్ ఎనీ ఎక్స్ట్రా? ఏం లేకుంటే రారు కదా ఇక్కడికి, ఎవరెవరు అది వాడతారా, అంతే కదా. స్నోఫ్లేక్ అనేది మల్టీ క్లౌడ్ సపోర్ట్ చేస్తారు, జీసీపీ చేస్తుంది అట్ ఏ టైం, ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ మల్టీ క్లౌడ్ సపోర్ట్ చేస్తారు. ప్లస్ టైం ట్రావెల్ అనే ఒక ఫీచర్ ఉంది ఇక్కడ. టైం ట్రావెల్ అంటే ఏంటి? మనం ఆదిత్య 369 సినిమా చూసారా, బాలయ్య బాబుది. అదర్వైజ్ ఫర్ అరుణ్ సూర్య మూవీ 7th ఏదో కాదు, 24 మూవీ. 24 మూవీ travel along with the time, either backward or forward direction. Okay, backward direction you can travel. Likewise here also up to 90 days we can travel back వెళ్ళచ్చు. అంటే సపోజ్ ఇవాళ మీరు కంపెనీలో జాయిన్ అయ్యారు. అరుణ్ జాయిన్స్ ద కంపెనీ టుడే. మేనేజర్ ఆర్డర్డ్ హిమ్
టు అప్డేట్ 9 రికార్డ్స్. ఓకేనా, రికార్డ్స్ మొత్తం అప్డేట్ చేయమన్నాడు. 90 అప్డేట్స్ పర్ఫామ్ చేశాడు. సపోజ్ 90 అప్డేట్స్ పర్ఫామ్ చేశాడు. తర్వాత ఒక 50 days అయిపోయింది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 50 days సో మెనీ మెంబర్స్ ఫర్ పర్ఫార్మింగ్ సో మెనీ అప్డేట్స్ అండ్ ఆల్ దట్ సో మెనీ చేంజెస్ ఆర్ హ్యాపెన్. ఆఫ్టర్ 70 days మేనేజర్ కాల్స్ అరుణ్ అండ్ అరుణ్ వాట్ ఎవర్ యూ డూ ఐ నీడ్ ద డేటా దట్ షుడ్ బి అట్ ఫస్ట్ ద డే ఆఫ్ యువర్ జాయిన్. నీ జాయినింగ్ రోజు ఎట్లుందో డేటా అట్ రావాలన్నాడు. ఫస్ట్ ప్లేస్కి రావాలన్నాడు, ఇనీషియల్ స్టేజ్కి రావాలన్నాడు. నువ్వు చేంజెస్ చేయకముందు ఎలా ఉందో అలా కావాలన్నాడు. నార్మల్గా అయితే అది పాసిబుల్ కరెక్ట్. స్నోఫ్లేక్లో ఎగ్జాక్ట్ ఆ టైంకి మనం తీసుకెళ్ళచ్చు డేటాని. త్రూ టైం ట్రావెల్ వీ కెన్ ట్రావెల్ ద డేటా ఎగ్జాక్ట్ ఫర్ దట్ పర్టికులర్ టైం. ఓకేనా, టైం ట్రావెల్ మనం క్లాస్లో కంప్లీట్గా డిస్కస్ చేసుకుంటాం. టైం ట్రావెల్ ఎలా మనం ట్రావెల్ అవుతాం. ఓకేనా, ఈ ఫీచర్ ఉంది. నాట్ ఓన్లీ టైం ట్రావెల్ బట్ ఆల్సో సో మెనీ ఫీచర్స్ ఆర్ దేర్. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమున్నాయంటే టైం ట్రావెల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫీచర్స్. ఇంకా జీరో కాపీ క్లోనింగ్. జీరో కాపీ క్లోనింగ్. మీరు ఇప్పటివరకు బ్యాకప్ అన్ని అడిగారు కదా సురేష్ గారు, బ్యాకప్ గురించి అడిగారు కదా. బ్యాకప్ తీసుకోవాలంటే ఏమైతుంది, ఒక టేబుల్ ఈఎంపీ అని ఉంది. సపోజ్ ఈఎంపీ టేబుల్ 1 TB ఉంది, డేటా 1 TB ఉంది. దాన్ని బ్యాకప్ పెట్టుకోవాలంటే బ్యాక్ ఎండ్లో మళ్ళీ 1 TB డేటా వేస్ట్. ఓకేనా, 5 members పంపించాలంటే 5 కాపీస్ పెట్టుకున్నారంటే 5 TB డేటా వేస్ట్. ఓకేనా, అదే స్నోఫ్లేక్లో ఏం జరుగుతుంది, క్లోనింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకేనా, మెయిన్ టేబుల్ ఒకటే ఉంటుంది. ఓకేనా, 1 TB ఆఫ్ డేటా ఉంది, మిగిలింది 50 కాపీస్ కానీ క్రియేట్ చేయొచ్చు. క్లోన్ కాపీస్. క్లోన్ కాపీ ఏం చేస్తా అంటే జస్ట్ మెటా డేటాని పాయింట్అవుట్ చేస్తుంది, డేటా మొత్తం ఉంటుంది. అంటే 1 TBనే, ఇంక దీనికి సపరేట్ మెమరీ అవసరం లేదు. అది ఎక్కడా లేదనమాట. అందుకే దీన్ని జీరో కాపీ క్లోనింగ్ అని. ఈ కాన్సెప్ట్ కూడా కంప్లీట్గా చూస్తాం, జీరో కాపీ క్లోనింగ్. ఇవి కాకుండా ఇంకేమున్నాయి ఫీచర్స్, టైం ట్రావెల్, జీరో కాపీ క్లోనింగ్. అర్థమైంది ఆ కాపీ క్లోనింగ్ అంటే ఏంటని. సేమ్ టేబుల్ సేమ్ స్టోరేజ్ ఒక చోట ఉంటుంది, మనం 50 టేబుల్స్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు, 100 కానీ క్రియేట్ చేసుకోవచ్చు క్లోన్ కాపీస్. చెప్పండి. జీరో కాపీ క్లోనింగ్ అన్నారు, అట్లీస్ట్ అంటే దానికి సైజ్ కొద్దిగానే కూడా యాడ్ అవుతుంది కదా. అస్సలు యాడ్ అవ్వదు, సైజ్ కొద్దిగా కూడా యాడ్ అవ్వదు. కంప్లీట్ ఓన్లీ మెటా డేటా తీసుకుంటుంది, ఇక్కడ నుంచి పాయింట్అవుట్ చేస్తుంది సేమ్ డేటాకి. మనకి స్నోఫ్లేక్లో మొత్తం ప్రతిదీ ఒక స్లైసెస్ ఉంటాయి, డేటా ఇట్లా స్లైసెస్, మైక్రో పార్టీషన్స్ అనే స్లైసెస్లో సేవ్ అయింది డేటా స్నోఫ్లేక్లో. ఈ మైక్రో పార్టీషన్ ఇన్ఫర్మేషన్తో క్లోన్ కాపీ డైరెక్ట్ దానికి పాయింట్అవుట్ చేస్తారు. జస్ట్ మనం క్రియేట్ క్లోన్ అని కొడితే చాలు. ఇప్పుడు సపోజ్ ఎంప్లాయీ టేబుల్ ఉంది, ఈఎంపీ టేబుల్ ఉంది మీ దగ్గర. క్లోన్ కాపీ క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఈఎంపీ ఎనీ టైప్ ఆఫ్ ఫైల్, క్లోన్ ఈఎంపీ ఎనీ టైప్ ఆఫ్ టేబుల్. ఓకే, మన టైప్స్ ఆఫ్ టేబుల్ అంటే మళ్ళీ మనకి 3 types ఉంటాయి. ఓకేనా, ట్రాన్స్పరెంట్ టేబుల్, టెంపరరీ టేబుల్, పర్మనెంట్ టేబుల్. వాటి గురించి డిస్కస్ చేసినప్పుడు క్లోనింగ్ గురించి క్లియర్గా వస్తుంది. ఓకేనా, మైక్రో పార్టీషన్స్ లో ఉంటుంది డేటా, మనకి సపరేట్గా ఏం అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు మీరు క్లోన్లో చేశారనుకో, ఇప్పుడు క్లోన్ టేబుల్, ఇప్పుడు టేబుల్ ఈఎంపీ ఉంది. సపోజ్ మీరు ఈఎంపీ టేబుల్కి ఒక క్లోన్ క్రియేట్ చేశారు, ఒక డేటాని క్లోన్ టేబుల్లోకి యాడ్ చేశారు. ఓకేనా, ఆ డేటా ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు, జస్ట్ క్లోన్ టేబుల్లోనే ఉంటుంది. ఓకేనా, ఆ డేటా అక్కడ రిఫ్లెక్ట్ అవ్వకుండా క్లోన్లో ఉంటుంది. మరి ఎక్కడ స్టోరేజ్ అవుతుందంటే ఎక్స్ట్రా ఒక మైక్రో పార్టీషన్ క్రియేట్ అయ్యి ఆ మైక్రో పార్టీషన్లో స్టోర్ అవుతుంది, డిస్టర్బెన్స్ మాత్రం చేయదు. ఓకేనా, మీకు వేరే క్లోన్స్ ఇంకా బ్యాకప్కి డిస్టర్బెన్స్ అవుతుందంటే ఇంకో క్లోన్ కాపీ క్రియేట్ చేయడమే, స్టోరేజ్ వేస్ట్ లేదు కదా మనకి. n నెంబర్ ఆఫ్ క్లోన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. క్లోన్లోనే ఉంటుంది. క్లియరా ఇక్కడికి? సురేష్ గారు క్లియరా? ఓకే అండి. మనకి మరి క్యాచీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. క్యాచీ అంటే ఏంటి, మనకి డేటా ఎక్కడి నుంచి వస్తుంది, మనకి 3 layers ఉంటాయి. ఓకేనా, జనరల్గా ఎక్కడైనా సరే 3 layers ఉంటాయి. ఇది డీబీ లేయర్, ఫైనల్గా స్టోరేజ్ ఉంటుంది డీబీ లేయర్లో. ఇక్కడ కంప్యూటేషన్ అంటే సర్వర్ లాగా అంటే సర్వర్ ఏం చేస్తుంది, ఇట్స్ రిక్వెస్ట్ ద డేటా అండ్ రెస్పాన్స్ గివ్ బ్యాక్. ఓకేనా, ఇక్కడ క్లయింట్ అనుకో, మనం రిక్వెస్ట్ చేస్తాం, సర్వీస్ లేయర్ మనకి ఏం కావాలో సర్వీస్ లేయర్లో చేస్తాం. మనకి ఎప్పుడైనా ఒక డేటా కావాలి, ఈఎంపీలో డేటా కావాలి, వెంటనే ఎవరికి పెడతాం, రిక్వెస్ట్ సర్వర్కి పెడతాం, సర్వర్ ఇక్కడికి వెళ్ళి తీసుకొస్తుంది, మళ్ళీ మనకి ఇస్తుంది రెస్పాన్స్. ఇక్కడ క్యాచీ అనే కాన్సెప్ట్ ఉండటం వల్ల క్యాచీ ఫస్ట్ సర్వర్ ఏం చేస్తుంది, రిక్వెస్ట్ పెడతానే క్యాచ్లో ఎదుగుతుంది. క్యాచ్లో ఉందనుకో డేటా డైరెక్ట్ చూపించేస్తుంది.
క్యాచ్లో లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి క్యాచ్లోకి తెచ్చి క్యాచ్లో చూపిస్తుంది. నెక్స్ట్ టైం అదే క్వరీ ఎవరైనా ప్లేస్ చేశారనుకో క్యాచ్ నుంచి వస్తుంది. అంటే దానివల్ల పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. క్యాచీ కాన్సెప్ట్ ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ క్యాచెస్ ఉంటాయి. మెమరీ క్యాచ్, ఓకేనా, వేర్ హౌస్ క్యాచ్, రకరకాలు ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతాయి అనేది క్యాచీ కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ షేరింగ్ కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ షేరింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. ఇప్పుడు మీరు డేటా ఇక్కడ యూజర్స్ స్నోఫ్లేక్ డేటాబేస్ వాడుతున్నారు. మీ కంపెనీ నుంచి చాలా మందికి డేటా అవసరం రావచ్చు, ఓకేనా. అక్కడ వాళ్ళు స్నోఫ్లేకే వాడుతున్నారని లేదు, ఓకేనా. సపోజ్ స్నోఫ్లేక్ వాడచ్చు, స్నోఫ్లేక్ కాకుండా లెగసీ యూజర్స్, నాన్ స్నోఫ్లేక్ యూజర్స్ ఉండొచ్చు, ఓకేనా. స్నోఫ్లేక్ యూజర్స్ కి ఒక కాన్సెప్ట్ ఉంది, డేటా షేరింగ్ అని. ఇక్కడ నుంచి ఇక్కడికి షేర్ చేయొచ్చు డైరెక్ట్గా, ఓకేనా. డేటాని మన దగ్గర ఉన్న డేటాను వాళ్ళకి షేర్ చేయొచ్చు. మరి నాన్ స్నోఫ్లేక్ యూజర్ ఇక్కడ స్నోఫ్లేక్, ఓకేనా. మీ కంపెనీ డేటా అక్కడికి వేరే కంపెనీ, మీ పార్ట్నర్ కంపెనీ ఎట్లా యాక్సెస్ చేసుకుంటుంది అంటే మనకు రీడర్ అకౌంట్ అనే కాన్సెప్ట్ ఉంది. రీడర్ అకౌంట్ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేస్తే ఆ రీడర్ అకౌంట్ మనం క్రియేట్ చేసి వాళ్ళకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే వాళ్ళు లాగిన్ అయితే మన స్నోఫ్లేక్ డేటాను మొత్తం యాక్సెస్ చేసుకోవచ్చు. కాస్ట్ ఎవరికి పడుతుంది? ఎవరైతే క్రియేట్ చేసింటారో అటు సైడే పడుతుంది కాస్ట్. ఏమే క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సురేష్ క్లియరా? ఓకే అండి, ఓకే. రీడర్ అకౌంట్ అనేది సపోర్ట్ ఉంది ఇక్కడ, ఓకే. ఇవి ఫీచర్స్, స్నోఫ్లేక్ ఫీచర్స్. ఇవన్నీ ఏమేమి డిస్కస్ చేస్తున్నాం ఫీచర్స్ సార్ చెప్పండి. వెరీ గుడ్. టైం ట్రావెల్ ఫీచర్, ఓకే. క్లోనింగ్, క్యాచీ, ఇంకా జీరో కాపీ క్లోనింగ్ అని రాశాను. జీరో కాపీ క్లోనింగ్, క్యాచీ, డేటా షేరింగ్, ఇంకా వెరీ గుడ్ స్కేలబిలిటీ. ఇంకా ఇంకేమైనా డిస్కస్ చేస్తున్నామా? సెక్యూరిటీ, పర్ఫార్మెన్స్, ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్, హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనకి జావా సిస్టమ్ కానీ ఏ సిస్టమ్ కైనా ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ, ఓకేనా. మల్టీ క్లౌడ్ సపోర్ట్ మన జావా సిస్టమ్ కి ఏ సిస్టమ్ కైనా కనెక్ట్ అవ్వచ్చు ఇక్కడ నుంచి, ఓకేనా. ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ ఉంది. క్లియరా? ఇవన్నీ మనకి ఫీచర్స్, స్నోఫ్లేక్ ఫీచర్స్. ఇవన్నీ కాన్సెప్ట్లే అనమాట. మనం చూసుకునేవన్నీ స్నోఫ్లేక్ సిలబస్ కూడా అదే అవుతుంది. ఇంకా ఎస్క్యూఎల్ సపోర్ట్ చేస్తారు. ఎస్క్యూఎల్ అంటే ఏంటి? లాంగ్వేజ్ ఏం చేస్తుంది? కమ్యూనికేషన్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేనున్నా, ఇక్కడ మీరు, మన ఇద్దరి మధ్యలో ఎట్లా కమ్యూనికేషన్ జరుగుతుంది? ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు కమ్యూనికేషన్, ఓకే. ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్తో కమ్యూనికేట్ చేయాలంటే ఓన్లీ వే ఎస్క్యూఎల్. త్రూ ఎస్క్యూఎల్ వీ కెన్ కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్. జనరల్గా డేటాబేస్ కమ్యూనికేషన్ అంటే ఏముంటాయి? డేటాబేస్ కమ్యూనికేషన్ అంటే జనరల్గా క్రూడ్ ఆపరేషన్స్ ఉంటాయి. క్రూడ్ ఆపరేషన్స్ మీన్స్ క్రియేషన్ ఆఫ్ రికార్డ్స్ inside the database, read the records, sometimes we need to update the records, sometimes according to the requirement we have to delete the records. Clear ఎక్కడ దాకా? అప్డేట్ చేస్తాం, డిలీట్ చేస్తాం, రీడ్ చేస్తాం, ఇవన్నీ ఉంటాయి. ఇంకా స్నోఫ్లేక్ ఏమంటామంటే SaaS సర్వీస్ అంటాం. స్నోఫ్లేక్ యాజ్ SaaS సర్వీస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. అర్థమైందా? సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. SaaS అంటే ఏంటి? సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. అంటే మీనింగ్ ఏంటి? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ SaaS అంటారు. స్నోఫ్లేక్ వాడుకోవడానికి నో నీడ్ టు ఇన్స్టాల్ ఎనీ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్. స్నోఫ్లేక్ మనం యాక్సెస్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు మేనేజ్ చేస్తారు? ద స్నోఫ్లేక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ మేనేజ్డ్ బై ద సర్వీస్ ప్రొవైడర్, ఓకేనా. సర్వీస్ ప్రొవైడర్. కాకపోతే మనం ఏం చేస్తాం? వీ షుడ్ పే హౌ మచ్ వీఆర్ యూజింగ్. దాన్నే సాఫ్ట్వేర్ అయితే సర్వీస్ ప్రొవైడర్ ఉంటుంది. అంటే ఆ సాఫ్ట్వేర్ని ఒక సర్వీస్ ప్రొవైడర్ ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటాం. ఎంత వాడితే అంత పే చేస్తాం. జస్ట్ ఇంటర్నెట్ మన జీమెయిల్ ఎలా ఓపెన్ చేస్తాం అట్లనే స్నోఫ్లేక్ ఓపెన్ చేసుకోవడానికి కూడా అంతే సింపుల్. అర్థమైందా? SaaS అంటే ఏం చెప్తారు?
No need to install any software or hardware. The infrastructure managed by service provider. We should pay how much we are using. సాఫ్ట్వేర్ ని ఒక సర్వీస్ లాగా వాడుతున్నాం. జస్ట్ మన జీమెయిల్ ఎట్లా వాడుతున్నాం అట్లా మన కంప్యూటర్ లో ఏది ఇన్స్టాల్ చేయాలి. అదే లైక్ వైజ్ అరకిల్ వాడుకోవాలనుకో మీరు అరకిల్ ఇన్స్టాల్ చేయాలి. ఎంఎస్ఎస్క్యూఎల్ వాడాలంటే ఎంఎస్ఎస్క్యూఎల్ ఇన్స్టాల్ చేయాలి. అదే స్నోఫ్లేక్ వాడాలంటే ఏమైనా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉందా? నో నీడ్ టు ఇన్స్టాల్, డైరెక్ట్ వాడుకోవచ్చు. చెప్తాను నెక్స్ట్ చెప్తాను. అవి కూడా శాసే కాకపోతే దాంట్లో లేని ఫీచర్స్ స్నోఫ్లేక్ లో ఉన్నాయి. టైం ట్రావెల్ కానీ ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ప్లస్ మల్టీ క్లౌడ్ సపోర్ట్ ఉంది. ఆ రెడ్ షిఫ్ట్ వాళ్ళు కూడా మూవ్ అయిపోతున్నారు స్నోఫ్లేక్. వాళ్ళు కూడా మల్టీ క్లౌడ్ ఉంటుంది, టైం ట్రావెల్ అవన్నీ లేవు, షేరింగ్ అంత సోఫిస్టికేటెడ్ ఫీచర్స్ లేవు. జీరో కాపీ క్లోనింగ్ కూడా లేదు. అజ్యూర్ సినాప్స్ అది కూడా క్వశ్చన్ అడతారు, వాట్ ఆర్ ద కాంపిటీటర్స్ ఫర్ స్నోఫ్లేక్ అని. అజ్యూర్ సినాప్స్, AWS వచ్చి రెడ్ షిఫ్ట్, GCP, బిగ్క్వెరీ, ఇవి కాంపిటీటర్స్ స్నోఫ్లేక్ కి. ఉంటది మల్టీ క్లౌడ్ యాక్సెస్ అయితే ఉంటది. ఈ ఫీచర్స్ ఇవన్నీ సోఫిస్టికేటెడ్ ఫీచర్. టైం ట్రావెల్ అనేది యూనిక్ ఫీచర్, క్లోనింగ్, షేరింగ్ మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, స్కేలబిలిటీ కూడా యూనిక్ ఫీచర్. క్లియర్ ఇక్కడ దాకా? థింగ్స్ ఏమన్నా డిస్కస్ చేయాల్సింది? అంటే మనం ఎంత వాడతామో అంత పే చేయాలి. ఇదే దాన్ని ఏమంటాం, పే యాజ్ యూ గో. అంతేగా, నువ్వు ఎంత వాడతావో అంత పే చేస్తావు. అంతే, మనం ఎంత యూజ్ చేస్తే అంత చేయాల్సి వస్తుంది. అంటే మీనింగ్ అంటే I used for 1 hour, you should pay for the 1 hour. I used for 1 TB storage, you should pay for the 1 TB storage. మెయిన్ స్నోఫ్లేక్ పర్పస్ ఏమని చెప్పా? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ స్నోఫ్లేక్? డేటా మైగ్రేషన్ పర్పస్. మెయిన్ పర్పస్ ఆఫ్ స్నోఫ్లేక్ ఏంటి? డేటా మైగ్రేషన్ పర్పస్. డేటా మైగ్రేషన్ అంటే ఏంటి? మూవింగ్ అవర్ డేటా ఫ్రమ్ వన్ డేటా సోర్స్ టు స్నోఫ్లేక్. ఏ డేటా సోర్స్ మే బి ఎనీథింగ్, అరకిల్ అవ్వచ్చు, స్నోఫ్లేక్ అవ్వచ్చు, నెటిజా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రెడ్ షిఫ్ట్ అయినా అవ్వచ్చు. ఎక్కడి నుంచి అయినా స్నోఫ్లేక్ డేటా పంపించడానికి డేటా మైగ్రేషన్ అంటారు. మరి డేటా మైగ్రేషన్ లో ఏం మైగ్రేట్ చేస్తాం అసలు? డేటా జనరల్ గా టేబుల్స్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ లో చేసేవి మనం. అట్లా ఏం చేస్తాం? వీ షుడ్ మైగ్రేట్ టేబుల్స్, వ్యూస్ ఫర్ లాజిక్ ఫంక్షన్. లాజిక్ అంతా ఎక్కడ ఉంటుంది? ఫంక్షన్స్, ప్రొసీజర్స్. మరి జనరల్గా ఎన్ని టేబుల్స్ ఉంటాయి? 5 టేబుల్స్, 10 టేబుల్స్ ఉంటాయా? నియర్లీ 1000+ టేబుల్. మిలియన్స్ ఏ ఉండవు. రికార్డ్స్ ఉంటాయి కానీ టేబుల్స్ మిలియన్స్ ఉండవు. 1000+ టేబుల్స్ మైగ్రేట్ చేస్తాం. వ్యూస్ కూడా నియర్లీ 200+. ఫంక్షన్స్ ఇవన్నీ ఒక 150+, 200 ఫంక్షన్స్ ఏమైనా ఉండొచ్చు. ఇన్ని ఫంక్షన్స్ ని మైగ్రేట్ చేస్తాం. మైగ్రేట్ అంటే ఏం లేదు, అక్కడ ఉన్న కోడ్ ని ఇక్కడ కాపీ చేసి క్రియేట్ చేయడం. మనం కొన్ని చేంజెస్ చేయాలి. మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? సపోజ్ SQL లో ఫంక్షన్ ఉంది, SQL లో ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ ని స్నోఫ్లేక్ లోకి తీసుకురావాలి. స్నోఫ్లేక్ లోకి ఇక్కడ ఫంక్షన్ కి కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తాం. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇది డైరెక్ట్ గా సపోర్ట్ చేయదు స్నోఫ్లేక్ లో. స్నోఫ్లేక్ అకార్డింగ్లీ స్నోఫ్లేక్ మనం కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది. స్నోఫ్లేక్ కి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, SQL కి. ఆ SQL ని బట్టి కొన్ని చేంజెస్ చేస్తాం. చాలా మినిమల్ చేంజెస్ ఉంటాయి. స్నోఫ్లేక్ మాక్సిమం కంపాటబిలిటీ ఉంది. అరకిల్ డైరెక్ట్ వచ్చి ఇక్కడ కాపీ చేసినా అవుతాయి, SQL అవుతాయి, MS SQL అవుతాయి. ఓకేనా? స్నోఫ్లేక్ లో SQL లో చాలా ఈజీగా ఉంటుంది. ఈజీ అంటే కంపాటబిలిటీ ఎక్కువ ఉంది. కొన్ని థింగ్సే సపోర్ట్ చేయదు, మనం చేంజ్ చేసుకుంటే చాలు. అది మనం కోడ్ చేసి ఇక్కడ మైగ్రేట్ చేస్తాం. మరి ఎన్ని రోజులు ఉంటుంది మైగ్రేషన్ ప్రాజెక్ట్? వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ మైగ్రేషన్? ఎన్ని రోజులు ఉంటుంది? మనకి జనరల్ గా ప్రాజెక్ట్, మీరు మైగ్రేషన్ ప్రాజెక్ట్ చేస్తారు, ఎన్ని రోజులు ఉంటుంది? మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడగచ్చు, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ చేసి ఎన్ని రోజులు చేశారు? ఈ టేబుల్స్ అన్ని మైగ్రేట్ చేయడానికి మినిమం యావరేజ్ గా ఎగ్జాక్ట్ అవసరం లేదు. ఎప్పుడైనా ఇప్పుడు 1000 టేబుల్స్ చేస్తామంటే నియర్లీ 1000 అరౌండ్ 3 months, 1 month, 2 months. 1 month ఒక ప్రాజెక్ట్ అయిపోదు. 1 year to 3 years పడుతుంది. అంత ఈజీగా ఉండదు. ఓకేనా? 1 month లో అయిపోతే టక్ అయిపోతాయి. 1 year to 3 years పడతాయి. మైగ్రేషన్ అంత ఈజీగా ఉండదు. మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం తీసుకురావాలి కదా డేటా. ఆ చేంజెస్ చేయాలా, ఒక టేబుల్లో ఎన్నో ఫీల్డ్స్ ఉంటాయి, దాని డిపెండెన్సీస్ ఉంటాయి, మొత్తం అంతా క్యాప్చర్ చేసి చేయడానికి 1 year to 3 years పడుతుంది. ఓకేనా?
ఇప్పుడు ఒక ఫోన్ ఉంది, ఇందాక డిస్కస్ చేసుకున్నాక ఫోన్లో 128 GB ఉంది మీ డేటా. తర్వాత ఏమైంది, మీరు ఫొటోస్ వీడియోస్ సెల్ఫీస్ అన్ని అప్లోడ్ చేసి 120 GB అయిపోయింది ఫిల్. అప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? స్లో అవుతుంది కదా ఆటోమేటిక్గా. ఆ స్లో అయింది ఇంప్రూవ్ కావాలంటే మీరు ఏం చేస్తారు, ఈ డేటాను మొత్తం క్లౌడ్ పంపిస్తారు, అప్పుడు ఫ్రీ అవుతుంది. అంతేనా? సేమ్ ఇక్కడైనా అంతే. స్నోఫ్లేక్ కూడా ఎందుకు స్నోఫ్లేక్ వాడుతున్నారంటే హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా సపోర్ట్ చేస్తుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది కాబట్టి. కాస్ట్ కటింగ్ ఉంది. ఫర్ సెక్యూరిటీ రీజన్స్ కంపెనీస్ వాంట్స్ టు మూవ్ దర్ డేటా ఇంటూ స్నోఫ్లేక్. క్లియర్ ఇక్కడ దాకా? మరి డేటా సోర్సెస్ ఏమేమి ఉంటాయి, ఎక్కడి నుంచి డేటా రావచ్చు, మేబీ పాసిబిలిటీ ఇందాక డిస్కస్ చేసాం. డేటాబేసెస్ ఎక్కడి నుంచి, అరకిల్ నుంచి ఉండొచ్చు, చెప్పండి. ఎంఎస్ ఎస్క్యూఎల్ ఆర్ MySQL, ఓకేనా? ఇంకా ఇవన్నీ డేటాబేసెస్. ఇంకా ఎస్క్యూఎల్ సర్వర్, రెడ్ షిఫ్ట్, టెరాడేటా, ఓకేనా? ఇవన్నీ అవే. టెరాడేటా, నెటీజా, ఇంకా ఇంకా ఎక్కడి నుంచి రావచ్చు, SAPలో హనా నుంచి రావచ్చు. ఓకే, అమెజాన్ రెడ్ షిఫ్ట్ అనమాట, అమెజాన్ రెడ్ షిఫ్ట్ కూడా ఇక్కడ నుంచైనా ఫ్లాట్ ఫైల్స్ నుంచి కూడా రావచ్చు. పోస్ట్ గ్రే నుంచి రావచ్చు. పోస్ట్ గ్రే సీక్వెల్ అంట తెలుసా? పోస్ట్ గ్రే, గ్రీన్ ప్లమ్, ఇవి ఏ పేర్లు విన్నా మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గ్రీన్ ప్లమ్, నెటిజా, హనా. ఎందుకు ఇట్లా పోతుందంటే ఏం చెప్తారు? అవన్నీ ఫీచర్స్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్, కాస్ట్ కటింగ్, సెక్యూరిటీ, స్కేలబిలిటీ, ఏబుల్ టు ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ వేర్ హౌస్ అనమాట. స్కేలబిలిటీ అంటే హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా సపోర్ట్, ఈజ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఈజ్ ఆఫ్ మెయింటెనెన్స్, ఓకే. మనకి జనరల్గా రియల్ టైంలో ఎలా ఉంటుంది, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ ఫేజెస్లో ఉంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ N, ఇలా ఫేజెస్లో ఉంటాయి. ఫేజ్ 1లో సపోజ్ టేబుల్స్ మొత్తం మైగ్రేషన్ చేయాలి, దానికే చాలా టైం పడుతుంది. మళ్ళీ ఫేజ్ 2లో వాట్ ఎవర్ ద వ్యూస్ ఆర్ దేర్, వ్యూస్ అన్ని మైగ్రేట్ చేయాలి. తర్వాత ఫంక్షన్స్, అలా ఫేజెస్ ఉంటాయి రియల్ టైంలో. ఆ ఫేజెస్ని బట్టి మనం చేస్తాం. నియర్లీ హౌ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే 1 to 3 years అని పెట్టుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ హౌ మెనీ టేబుల్స్ చేసామంటే నియర్లీ 500 to 3000 చేసా. ఇది ఆ మధ్యలో నెంబర్ చెప్పుకోండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్ ఎట్ చెప్పాలనుకుని నేర్చుకోండి. ఇక్కడ అప్రాక్సిమేట్లీ వ్యూస్ ఎన్ని చేశారు అదే విధంగా. అర్థమైందా? వస్తాయి. టేబుల్స్ అన్నా తెలియదు మీకు, జస్ట్ మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉందని చెప్తున్నా, కానీ నెక్స్ట్ టేబుల్ అన్ని డిస్కస్ చేస్తాం, జస్ట్ బేసిక్ ఐడియా కోసం. ఓకేనా? మనం ఎట్లా చేయాలో అన్ని చూపిస్తాం కంప్లీట్గా. క్లియరా ఇక్కడికి? స్నోఫ్లేక్ మల్టీ క్లౌడ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఏ క్లౌడ్ సపోర్ట్ చేస్తుంది సురేష్ గారు ఒకసారి చెప్పండి. ఒక నిమిషం. డేటా మైగ్రేషన్, ఒరాకిల్. Snowflake supports multi clouds. What are the clouds Snowflake supporting? టేబుల్స్ అవేనా? క్లౌడ్స్. స్నోఫ్లేక్ క్లౌడ్స్ సపోర్ట్ చేస్తా అని చెప్పాక. వెరీ గుడ్. AWS, Azure, GCP. స్నోఫ్లేక్ సపోర్ట్స్ మల్టీ క్లౌడ్స్. క్లౌడ్స్ అడిగింది. సర్వీస్ ప్రొవైడర్ మైక్రోసాఫ్ట్ అజూర్. సర్వీస్ ప్రొవైడర్స్ అవే, స్నోఫ్లేక్ సపోర్ట్ చేసే క్లౌడ్స్ కూడా అవే. ఓకే, వేరే అనుకున్నాను. ఓకే, GCP అర్థం కాలే. GCP, గూగుల్ GCP, గూగుల్ GCP, అజ్యూర్ అవన్నీ చేస్తాయి అన్నమాట. ఓకే, ఓకేనా? ఇవన్నీ ఫైల్స్ ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది. సపోర్టెడ్ ఫార్మాట్స్ ఉన్నాయా? CSV అంటే కామా సపరేటెడ్, TSV అంటే ట్యాబ్ సపరేటెడ్, JSON ఫైల్స్ అంటే సెమీ స్ట్రక్చర్డ్, ORC, Avro, Parquet, XML ఈ ఫైల్స్ అన్ని సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? స్నోఫ్లేక్ లో ఈ ఫైల్స్ డేటా అంతా అకామిడేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? Yes, bro. ఓకే, 7:49 టైం.
SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకేనా, టుమారో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయిపోతే SQL స్టార్ట్ చేయొచ్చు. ఓకే, స్టార్ట్ చేసి అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తాం మనం అని క్లియర్గా తెలిసిపోతుంది. అప్ టు దిస్ క్లియరా? మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు చిన్న వర్క్, స్నోఫ్లేక్ ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు. ఓకేనా, ట్రయల్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి చూపిస్తా ఇప్పుడు. చూడండి ఒకసారి. Arun, are you able to see my screen? Yes, I can see. మనకి స్నోఫ్లేక్ యూజ్ చేసుకోవడానికి 1 month ట్రయల్ ఉంటుంది మెయిల్ ఐడికి. ఓకేనా, ట్రయల్ అయిపోయిందంటే మళ్ళీ ఇంకో మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని వాడుకోవడం. ఇప్పుడు జస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు స్నోఫ్లేక్ అకౌంట్ చూడండి. డేటా అంతా ఉండదు ట్రయల్ కాబట్టి పోతుంది. ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని. అదే మనం ట్రయల్ అకౌంట్ కదా కొనాం కదా, ఈ డేటా కావాలని డబ్బులు పే చేయాలి. అడుగుతుంది క్రెడిట్ కార్డు ఇవన్నీ ఇస్తే ఇస్తారు డేటా. snowflake.com లేక వస్తే మనకి ఇక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీ అని ఉంది, రైట్ టాప్ కార్నర్ లో కనిపిస్తుందా? అరుణ్, ఆర్ యు ఏబుల్ టు సీ స్టార్ట్ ఫర్ ఫ్రీ? Yes, I can Arun? see. Yeah. Okay, click start for free. Here you have to provide some details. Okay, details provide చేయాల్సి ఉంటుంది. Karnataka, I do suppose I am working for ABC company. ఏదో కంపెనీ పేరు ఇవ్వండి, కంపెనీ ఈమెయిల్. ఓకే, కంపెనీ ఈమెయిల్ మాత్రం వర్క్ చేసే ఈమెయిల్ ఇవ్వాలి, లేకపోతే మనకి ఈమెయిల్కే వస్తుంది లింక్. రుచిత 807477. రుచిత 807477 807477. gmail.com. You have to provide valid mail ID. తర్వాత కంపెనీ నేమ్ ABC I'm giving. Okay, after that any role, ITDB ఏదో ఒక రోల్ ఇవ్వండి. ఇండియా ఇది సెలెక్ట్ చేస్తాను. ఆర్ యు ఫాలోయింగ్? అరుణ్, సురేష్ ఫాలో అవుతున్నారా? Yes. Okay. Yeah. మనకి డీటెయిల్స్ అన్ని ఇస్తాం. కరుణాకర్ నాయుడు ఒక మెయిల్ ఐడి ABC ఎనీ డే ఇచ్చిన తర్వాత కంటిన్యూ. ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఎడిషన్స్. దేర్ ఆర్ 3 types ఆఫ్ ఎడిషన్, స్టాండర్డ్ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్, బిజినెస్ క్రిటికల్. ఏ ఎడిషన్ అయినా క్రియేట్ చేసుకోండి మీరు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఏ ఎడిషన్కి డిఫరెన్స్ ఏందనేది మీకు స్నోఫ్లేక్ అయిపోయినాక అర్థమవుతుంది. ఇక్కడే ఉంటుంది చూడు, అది చదివితే అర్థమైంది మీకు. అప్పుడు ఇప్పుడు కొన్ని ఫీచర్స్ సపోర్ట్ చేయదు. స్ట్రాంగ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫీచర్స్, లెవెల్ ఆఫ్ సపోర్ట్ అండ్ కాస్ట్ ఉంది స్టాండర్డ్ అయితే. ఎంటర్ప్రైజ్ అయితే స్టాండర్డ్ ప్లస్ స్టాండర్డ్లో ఉన్న ఫీచర్స్తో పాటు 90-day టైం ట్రావెల్, మల్టీ క్లస్టర్ వేర్ హౌస్ అన్ని వస్తాయి. బిజినెస్ క్రిటికల్ అంటే ఆ ఎంటర్ప్రైజ్లో వచ్చేవి ప్లస్ ఇంకా కొత్త వస్తాయి, ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ అకార్డింగ్ టు ద బిజినెస్ రిక్వైర్మెంట్. బిజినెస్ అయితే ఎంటర్ప్రైజ్ గానే, బిజినెస్ క్రిటికల్ గానే తీసుకుంటారు, దాని కాస్ట్లు వేరు ఉంటాయి. ఓకేనా, ఎనీ డేటా వేర్ వస్తాయి, ఎనీ ఎడిషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేను చెప్పాక స్నోఫ్లేక్ విచ్ ఇస్ డిప్లాయిడ్ ఆన్ ఎనీ ఆఫ్ ద క్లౌడ్ సర్వీసెస్. ఏమేమి చెప్పా? మైక్రోసాఫ్ట్ అజ్యూర్ కానీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ, లేకపోతే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ కానీ, ఏదో ఒకటి తీసుకోండి. ఓకేనా, ఏదైనా సెలెక్ట్ చేసుకున్న నో ప్రాబ్లం. ఏది సెలెక్ట్ చేసుకున్నా ఎక్కడ ఉంటాయి రీజన్ సెలెక్ట్ చేసుకోండి. ఏ రీజన్ అయినా, ఎనీ రీజన్, మీరు ప్రాక్టీస్కి కాబట్టి ఎనీ రీజన్. అక్కడ మాత్రం వాళ్ళకి ఎక్కడ క్లౌడ్ ఉందో ఆ రీజన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఆల్రెడీ AWS ఉందనుకో, AWS EU రీజన్లో ఉంది, స్టాక్ హోమ్.
మీరు అట్లా క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఏషియా పసిఫిక్ లోనే ఉందనుకో ఏషియా పసిఫిక్. ఓకేనా, గెట్ స్టార్టెడ్. ఇప్పుడు క్లిక్ చేస్తే కంపెనీస్ ఒక నిమిషం అండి, కంపెనీస్ లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అకౌంట్, లేకుండా మనమే క్రియేట్ చేసుకోవాలా? అకౌంట్ మనం క్రియేట్ చేసుకోవాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ స్నోఫ్లేక్ అడ్మిన్స్ ఉంటారు. అంటే మామూలు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసేట్టు ఉంటాయి లైసెన్స్ అంటే పెయిడ్వి. వాళ్ళు పే చేస్తారు. మీకు క్రియేట్ చేయడానికి ఏమేమి కావాలని ఇన్పుట్స్ ఇస్తారు, మీరు క్రియేట్ చేయాలి. ఓకే సరే. ఓకేనా, మా దగ్గర ఈ సర్వీసెస్ ఉన్నాయి, ఈ క్లౌడ్ వాడుతున్నాం, దాన్ని పే చేసుకొని మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే ఓకేనా, ఇంకా లోపల అడ్మిన్స్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు. మనం క్లాస్ లో అడ్మిన్ డెవలపర్ రెండు డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఓకే. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎవరు ఆథరైజేషన్స్ కంట్రోల్ చేయడానికి, ఇవన్నీ స్కిప్ చేయండి. అన్నిటికీ మనకి డిబిఎస్ ఉంటుంది. డిబిఎస్ అంటే స్నోఫ్లేక్ అడ్మిన్స్ ఉంటారు. ఇప్పుడు వచ్చింది మనకి ఏమొచ్చింది, an email to activate your account has been sent to రుచిత. మనం అక్కడ ఏ ఈమెయిల్ ఇచ్చామో అదే ఈమెయిల్కి వచ్చి ఉంటుంది. ఈమెయిల్ చూడండి. మన మెయిల్ చూడండి, వచ్చిందా స్నోఫ్లేక్ నుంచి? క్లిక్ టు యాక్టివేట్. ఓకేనా, 72 hours ఉంటుంది, మీ మెయిల్కి వెంటనే వస్తుంది. క్లిక్ టు యాక్టివేట్. యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, యూజర్ నేమ్ నేను క్రియేట్ చేస్తున్నా ఏదో ఒకటి, కరుణాకర్ ఇచ్చా. పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ అగైన్ యూనిటీ అంట. గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తే చాలు, డబుల్ క్లిక్. డబుల్ క్లిక్ ఇస్తే మీకు స్నోఫ్లేక్ కనెక్ట్ అయిపోతుంది. పాస్వర్డ్ సేవ్ కావాలంటే సేవ్ చేసుకోండి. స్కిప్ ఫర్ నౌ, అన్ని స్కిప్ చేయండి. ఇది మన స్నోఫ్లేక్ UI. ఇది ఒక థీమ్ అప్లై చేసుకోండి. ఇది స్నోఫ్లేక్ UI. ఓకేనా, ఇక్కడ దాకా మీరు క్రియేట్ చేసుకోండి. రేపు చూద్దాం ఇందులో ఎక్కడ చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు అని. మరి దీనికి లాగిన్ కావాలనుకో ఎలా లాగిన్ చేస్తారు? సపోజ్ ఇక్కడికి అయిపోయింది. ఓకే, ఇక్కడ ఒక మెయిల్ వచ్చింటుంది కదా, దాని నుంచి అయినా లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మెయిల్లో కూడా వెళ్ళచ్చు, లేదంటే మళ్ళీ snowflake.com లోకి వెళ్ళారనుకోండి, స్నోఫ్లేక్ హోమ్ లేక్ వచ్చారనుకోండి, చూడండి మనకి ఇట్లా ఉంటుంది కదా. స్నోఫ్లేక్ హోమ్ లేక్ వస్తే స్టార్ట్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేయండి. స్టార్ట్ ఫర్ ఫ్రీ క్లిక్ చేసిన తర్వాత కింద సైన్ ఇన్ టు ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంది. సైన్ ఇన్ టు అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్, అక్కడికి వెళ్ళి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇప్పుడు క్రియేట్ చేశారు అది ఇస్తే చాలా వెళ్ళిపోతుంది. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి అది వచ్చేసింది. నేను లాగౌట్ అవ్వలేదు కదా, లాగౌట్ అయితే రాదు. క్లియరా? అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగితే అక్కడ సైన్ ఇన్ కొడితే వచ్చేస్తుంది. క్లియరా ఇక్కడ దాకా? అరుణ్, ఎనీ డౌట్స్? నో డౌట్స్. ఓకే, సురేష్, ఇస్ దేర్ ఎనీ డౌట్స్? ఓకే, రేపు 6 కి కనెక్ట్ అయిద్దాం. మార్నింగ్ 6 to 7. ఇవాళ పవర్ ఇంటరప్షన్ వల్ల కనెక్ట్ అవ్వలేకపోయాం. ఎగ్జాక్ట్ 6 కి స్టార్ట్ చేద్దాం. రేపు మ్యాక్సిమం 3 అయిపోతుంది. SQL స్టార్ట్ చేద్దాం. కోర్స్ డ్యూరేషన్ వచ్చి 45 days. ఓకే ఓకే బ్రో. యా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? 6 to 7 45 days మనకి క్లాస్ ఉంటుంది. ఓకే బ్రో. యా, షూర్. బాయ్. యా, థ్యాంక్ యూ.